అందరికీ నమస్కారం. ఈరోజు మేము దీక్ష చెప్తున్నాం. ఏంటంటే దీక్ష మూవీ ఫస్ట్ వీక్ అంటే 3వ తారీఖు ఫ్రైడే వస్తుంది, చేయాలనుకుంటున్నాము. టోటల్ కంప్లీట్ అయిపోయింది మూవీ. ఇందులో అక్సా ఖాన్, అలెఖ్య రెడ్డి హీరోయిన్స్గా, కిరణ్ హీరోగా చేస్తున్నారు. అలాగే అందులో తులసి అని ఆర్టిస్ట్ చేస్తున్నారు. మెయిన్గా జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నాం విలన్గా. మంచి సైకో క్యారెక్టర్ చేశాడు. చాలా అద్భుతంగా ఉంటుంది యాక్టింగ్. అంటే అక్సాకు పేరుగా అక్సా బాయ్ ఫ్రెండ్గా క్యారెక్టర్ ఇందులో చాలా బాగా చేశాడు. మొత్తం సినిమా అంతా ఉంటుంది బాగా. అంటే ఈయన సినిమా చూసిన వాళ్ళంతా తిట్టుకుంటుంటారు. అంటే ఆ అమ్మాయిని చంపే వరకు వెళ్తుంది ఆ క్యారెక్టర్ అక్సా ఖాన్. చాలా బాగా ఉంటుంది. అంటే ఇద్దరి మధ్యలో లవ్ ఫెయిల్, అంటే ఇతను ఒక రకంగా ఆలోచిస్తుంటాడు, ఆ అమ్మాయి ఒక రకంగా ఆలోచిస్తాడు. ఆ అమ్మాయి ఏమో డాన్స్ పైన చేయాలనుకుంటుంది, ఇతనేమో డాన్సే వద్దంటుంటాడు. అట్లా లవ్ ఫెయిల్ అయ్యి చంపే వరకు పోతుంది. అలాగే కిరణ్ చాలా మంచి క్యారెక్టర్. ఆయనకు ఒక 1 minute డైలాగ్ ఉంటుంది. భీముడు క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది ఇందులో. ఆయనకు 1 minute ఉంటుంది డైలాగ్. చాలా ఒక్కటే షాట్లో టేక్ చేసినాం ఆయనది. చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. అలాగే ఇందులో 3 పాటలు మధుప్రియ పాడింది, ఒక పాట స్వర్ణ పాడింది, ఇంకొక పాట గీతా మాదిరి పాడి, 5 పాటలు ఉన్నాయి ఇందులో. అన్నీ కూడా మంచి హిట్ సాంగ్స్. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ చాలా బాగా చేస్తాడు. రాజ్ కిరణ్ డెఫినెట్గా ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుంది నా నమ్మకం. మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక మనిషి దీక్ష పట్టుదలతో పనిచేస్తే ఏ పనైనా సక్సెస్ చేయొచ్చు అని ఒక మెయిన్ పాయింట్ తీసుకొని సినిమా చేయడం జరిగింది. దీనికి నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా నేనే ఉన్నాను. డిఎస్ రెడ్డి గారేమో సమర్పకులు ఇంకా ఉన్నారు. ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయింది. కొంచెం మొన్నటి వరకు మనకు కొంత గ్రాఫిక్ వర్క్ ఉన్న వల్ల కొంచెం లేట్ అయింది. కంప్లీట్ అయింది అది ఇప్పుడు. డెఫినెట్గా అదే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో చేయాలని డిసైడ్ అయినాము. తప్పకుండా పెద్ద హిట్ అయ్యి సినిమా ద్వారా త్వరలో నేను మళ్ళీ ఇంకోటి కబడ్డీ అనే సినిమా కూడా స్టార్ట్ చేయబోతున్నాను. మొన్ననే ప్రెస్ మీట్ అయింది. అది త్వరలో అది రిలీజ్ చేసి దాన్ని షూటింగ్ రెగ్యులర్ షెడ్యూల్ చేయాలనుకుంటున్నాను. ఇంకా అందులో కొందరు ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసేది ఉంది. అలా మెయిన్గా మాకు కబడ్డీ ఇంటర్నేషనల్ ప్లేయర్ అమ్మాయి పూజా నర్వాల్ అని మెయిన్గా అమ్మాయి వచ్చింది నిన్న. మొత్తం కబడ్డీ సబ్జెక్ట్ కాబట్టి కబడ్డీ ప్లేయర్స్ని పెట్టి చేయాలనుకుంటున్నాం. ఈ దీక్ష అనే సినిమాని మాత్రం ఖచ్చితంగా దాదాపు ఒక సిటీలో ఒక 100 థియేటర్లు వేయాలని ప్లాన్ చేస్తున్నాను. అది ఎలా ఉంటుందో చూడాలి. మరి డెఫినెట్గా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ప్రేక్షకుల్ని. ఈ సినిమా ద్వారా కంటిన్యూ సినిమాలు చేస్తూనే ఉంటాం ఇక. కాబట్టి ఇందులో నటించిన మా ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్కి, మెయిన్గా మా ఎడిటర్ మేనగా శ్రీని కూడా బ్రహ్మాండంగా చేశారు. చాలా బాగా, అంటే మిక్సింగ్ అంతా మిత్ర అతను చేశాడు. 5.1 అంతా చాలా బాగా అందరూ మంచి టెక్నీషియన్ పెట్టి చేయించడం జరిగింది. సినిమా కంప్లీట్ అయింది. జస్ట్ సెన్సార్లో ఉంది ఇప్పుడు. సెన్సార్ కాగానే రిలీజ్ చేయడానికి ఫస్ట్ వీక్లో చేస్తున్నాం. అందరూ ఈ సినిమాని చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా టీం అందరినీ ఆదరించాలని కోరుతూ డెఫినెట్గా దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ప్రతాని రామకృష్ణ గౌడ్, प्रोड्यूसर एंड डायरेक्टर. थैंक यू. फर्स्ट टाइम दीक्षा मूवी में रोल किया है एज ए विलियन का. सो अक्सा खान मेरी एज ए हीरोइन रही है, जिसमें वो डांस काफ़ी अच्छा करती है, लेकिन मुझे वो अच्छा नहीं लगता है कि वो डांस करे किसी के सामने भी. सो लास्ट में उसका मर्डर करना पड़ता है. सो बहुत अच्छा लगा इस मूवी में रोल करके. फर्स्ट टाइम डेब्यू किया तेलुगु फिल्म इंडस्ट्री में. सो मैं थैंक्स करता हूँ डॉक्टर रामाकृष्ण गौड सर का, जिन्होंने मुझे ये बिगेस्ट अपॉर्चुनिटी दिया तेलुगु फिल्म इंडस्ट्री में. सो थैंक यू सो मच सर. बहुत ही अच्छा मूवी है. किरण सर का बहुत अच्छा रोल है इसमें. तुलसी है, तुलसी का भी बहुत अच्छा रोल रहा है. तो आई होप आप सभी इसको ज़्यादा से ज़्यादा प्यार दें. सो थैंक यू सो मच. थैंक यू సో మచ్ గౌడ్ సార్. అందరికీ నమస్కారం. నేను దీక్ష మూవీలో యాజ్ ఎ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. హీరోయిన్ అక్సా ఖాన్ అండ్ అలేఖ్య రెడ్డి కాంబినేషన్స్లో. మా అందరికీ ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్
ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్కి చాలా థ్యాంక్స్. ఈ మూవీలో రోహిత్ శర్మ కూడా యాక్ట్ చేశారు. తను ఫస్ట్ టైం యాక్ట్ చేశారు, కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ఫస్ట్ దీక్ష మూవీ కోసం హైదరాబాద్ వచ్చి చేశారు. తను ఒక సైకో క్యారెక్టర్, చాలా బాగుంది. అలాగే ఈ మూవీలో మధుప్రియ పాడినట్టు సాంగ్స్ ఉన్నాయి. సో ఆడియన్స్ అందరూ ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయాలని నేను అక్షర్ ఖాన్కి నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చాలా బాగా యాక్ట్ చేసింది తను. అసలుకి చాలా మంచిగా సెట్లో అందరినీ సపోర్ట్ చేయడం కానీ అంతా చాలా బాగుంది. ఈ మూవీలో అక్షర్ ఖాన్ నంది నంది సాంగ్ చేసింది, స్పెషల్ సాంగ్ కిరణ్తో పాటు. చాలా బాగుంది.